ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన వాక్యాన్ని సహాయకరంగా అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు లేదు 3 మర్నాడు సిదోకు వచ్చితిమి. అప్పుడు దయగా ఉండి చాలు 3వ వచనం సరిపోద్ది, చదివారు కదా. అప్పుడు ఏమైంది, ఇది మర్నాడు సిదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరమరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను. ఇప్పుడు పైన ఏం జరిగిందో మనకు తెలుసు. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే అక్కడ ఎవరున్నారో 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరో ఇందులో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు. ఎవరంటే అరిస్తార్క్ మిస్ అయ్యాడు ఇక్కడ. కానీ పౌలు యూలి మాత్రం ఉన్నారు. మంచిది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? మర్నాడు ఎక్కడికి వెళ్తున్నారు? సీదోను అనే విషయం మీరు చూసారా? 3వ వచనంలో స్టార్టింగ్లో ఏముంది? సీదోను అంటే అర్థం ఏంటి అంటే, ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనంలో ఏముందంటే, నేను చదువుతలే, మీరందరూ తీస్తారా? తీయండి. ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయము 15వ వచనం, 10-15 చాలు. ఇప్పుడు అక్కడ ఏముంది? కానాను తన ప్రథమ కుమారుడగు సీదోను అని ఉంది. అంటే ఏంటి అర్థం? ఎవరో ప్రథమ కుమారుడు అంటే అర్థం ఏంటి? కుటుంబం. ఎవరు స్టార్ట్ అవుతున్నారు? ప్రథమ కుటుంబం నుంచి ఏం స్టార్ట్ అవుద్ది? కుటుంబం లెక్కలో. కనాను తర్వాత ఎవరు అంటే సీదోను నుంచి వచ్చింది. ఏంటంటే సీదోన్ అంటే ఏంటంటే కుటుంబం, ప్రథమ కుటుంబం. అర్థమైందా? సీదోన్ అంటే కుటుంబం. మళ్ళీ అక్కడికి రండి, అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలోకి. ఇప్పుడు కుటుంబం తర్వాత ఏముంది? కుటుంబం అంటే ఏంటి? ఇప్పుడు భార్య భర్త. ఇప్పుడు కుటుంబం అంటే ఏంటి? పిల్లలు. భార్య భర్త ఫస్ట్, తర్వాత పిల్లలు. ఇప్పుడు కుటుంబం ఉంటే ఏమవుతాడంటే ఇక్కడ మళ్ళీ 3వ వచనం చదవండి. అది ఇప్పుడు కుటుంబ పరిస్థితులు బాగుంటే తర్వాత ఏమవుద్ది? దయ కలుగుతుంది. కుటుంబం అంటే ఏంటి? ఇప్పుడు కుటుంబం గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? కుటుంబాలు ఎలాగున్నాయి? శోధనలోనే ఉంటున్నాయి. ఎందుకు? కుటుంబానికి విరోధి ఎవరు? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరంటే భార్య భర్తలు విరోధులు అయిపోతున్నారు. అసలు విరోధి ఎవరో? మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనంలో ఉంది చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39వ వచనంలో అదే కదా. ఎవరంట అసలు శత్రువు ఎవరుండాలా? ఇంట్లో వాళ్ళకి, కుటుంబంలో వాళ్ళకి శత్రువు ఎవరంట అసలు? మత్తయి సువార్త 13:39లో ఎవరుంది? విరోధి ఎవరంట? అపవాది అంటే ఎవరు? కింద కింద ఏమనుంది? సాతాను. మరి కుటుంబంలో ఇప్పుడు అపవాది విరోధిగా ఉండాలి, కానీ భర్త ఏమో భార్యకి విరోధి అయిపోతున్నాడు, భార్య ఏమో భర్తకు విరోధం అయిపోతున్నారు. ఇప్పుడు ఏమైపోతుంది? కుటుంబంలో మనశ్శాంతి ఉంటుందా? మరి లేకుండా ఏం చేయగలుగుతారు వీళ్ళు? మనశ్శాంతి లేకుండా, ఫస్ట్ కుటుంబం కట్టబడకుండా, ఫస్ట్ కుటుంబం క్షేమంగా ఉండకుండా, ఫస్ట్ కుటుంబంలో నెమ్మది లేకుండా ఏం చేయాలి? ఇతరులకు ఏం చేయలేరు, ఆ క్షేమకరమైన జీవితాన్ని చూపించలేరు. అప్పుడు ఏమవుతుంది? శత్రువులు ఏమైపోతున్నారు? ఇప్పుడు ఎవరిని భక్షించుకుంటున్నారంటే భార్య భర్త. కాబట్టి ఏమవుతున్నారు? పిల్లల తర్వాత ప్రేమను కోల్పోతున్నారు. కాబట్టి ఉండవలసిన స్థితిలో ఇక్కడ ఉండాలండి. సంఘాల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటున్నారు. అంటే కుటుంబాన్ని అసలు తీసుకొచ్చింది ఎవరు? కుటుంబాన్ని తీసుకొచ్చింది అపోస్తలు. ఇది ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, ఆదాముకి ఎవరు కావాలనుకున్నాడో? సాటి అయిన సహాయం. ఇప్పుడు సాటి అయిన సహాయము ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. ఏమని ఉందంటే, దేవుడే ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఏంటి? ఆదాముకి సాటి అయిన సహాయం కావాలి. ఇప్పుడు సాటి అయిన సహాయాన్ని కింద భర్తని, లేదా సాటి అయిన సహాయం కింద భార్యని ఇస్తున్నప్పుడు
మరి కుటుంబంలో మనం ఎందుకు ఒకరికొకరు విరోధంగా ఉంటున్నాం, ఒకరికొకరు ఎందుకు మనం భక్షించుకుంటున్నాం అంటే వీళ్ళని ఎవరు చూడట్లేదు, ఎవరిని చూడట్లేదు, వీళ్ళు యేసుప్రభు వైపు చూడట్లే. కాబట్టి వీళ్ళకి ఏం దొరుకుతలేదు, మనశ్శాంతి దొరుకుతలేదు, క్షేమం కలగట్లేదు, వృద్ధి కలగట్లేదు. సరికదా కుటుంబంలో ఏమైపోతున్నాయి అంటే గొడవలు అయిపోతున్నాయి. గొడవలు అయిపోయి ఏం చేస్తున్నారు, మనశ్శాంతి లేని జీవితం జీవిస్తున్నారు. తద్వారా ఏమవుతుంది, కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ బయటికి వెళ్తున్నాయి. బయటికి వెళ్తాం వల్ల ఏమవుతుంది, కుటుంబం కట్టబడతలే. కుటుంబం కట్టబడిపోతాం వల్ల ఏమవుతుందంటే సంఘం కట్టబడతలే. ఇప్పుడు ఇదివరకు ఏముందో తెలుసా, లేఖనాల్లో మీరు ద్వితీయోపదేశ కాండం కానీ ఈ కాండాలు లేవి కాండం కానీ స్టార్ట్ చేసి చదువుతూ ఉంటే ఏముంటుంది, మీరెవరో మీ కుటుంబం అంతా ఎక్కడ కనపడాలా, దేవుని సన్నిధిలో కనపడాలా. ఎందుకు, దేవుని సన్నిధిలో కనపడకపోతే ఏమైపోతారంట, ఇశ్రాయేల్లో నుంచి కొట్టివేయబడతారు, అంటే వెళ్ళిపోతాడు అవుట్. అప్పుడేంటి, అది ఖండన. ఇప్పుడేంటి, యేసుప్రభు ఏం వచ్చి అని చెప్పాడు, మిమ్మల్ని ఎవరిని శిక్షించడానికి రాలేదు, మిమ్మల్ని అందరూ నేను కాపాడడానికి వచ్చాను, మీరెవరో నాకు తండ్రి అనుగ్రహించిన కుమారులు కుమార్తెలు, కాబట్టి మేము ఏం చేయాలి, నేను భద్రంగా చేయడానికి వచ్చానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, అప్పుడేమో భయం, ఇప్పుడేమో ఎవరిలే ఏంట్లే అని నిర్లక్ష్యం, అంతే. కాబట్టి ఏమవుతుంది, కుటుంబం కట్టబడతలే. అందుకు ఏం పొందుకుంటలే, దేవుని దయ పొందుకుంటలే. యూలి ఏం చేశాడు, దేవుని మీద దయ చూపించాడు, అంటే పౌల మీద లేదా ప్రయాణం చేసేవారి మీద దయ చూపించాడు. ఇప్పుడు కుటుంబాల మీద దయ ఎందుకు చూపించట్లేదంటే కుటుంబం కట్టబడట్లే. రండి చూద్దాం ఎందుకు కట్టబడతలేదు. ఒకవేళ కుటుంబంగా కట్టబడితే ఎంత ఆనందంగా ఉంటారో, కుటుంబంగా కట్టబడితే ఎంత సంతోషంగా జీవిస్తారు. కానీ నేడు పరిస్థితులు అలా లేవు. ఎందుకు, వాక్యాన్ని వినేవారు కూడా ఎలా ఉంటున్నారంటే కొద్దిసేపు ఇక్కడ ఉంటున్నారు, కొద్దిసేపు బయటికి వెళ్ళిన తర్వాత యథాస్థితి. రండి మత్తయి సువార్త, కుటుంబంగా కట్టబడుతుంది. మత్తయి కాదు, మందించండి, ఇది మార్కు సువార్త. వద్దులే మొదలు, సరే ఇక్కడికే రండి. కుటుంబంగా అట్లే పడతారు కదా. 27వ అధ్యాయం, మళ్ళీ అపోస్తల కార్యాలకు రండి, తర్వాత చూద్దాం. అది అపోస్తలు 27వ అధ్యాయము 3 అయిపోయింది కదా. కుటుంబం అట్లా కట్టబడితే కనుక ఖచ్చితంగా దయ కనపడుతుంది. ఎందుకు కట్టబడతలేదంట, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, అక్కడ నుండి ఎదురుగాలి చాలు. ఇప్పుడు కుటుంబాలుగా ఎందుకు కట్టబడతలేదంట, కట్టబడితే ఖచ్చితంగా యూలి ఏంటి, దేవుడు ఏం చూపిస్తాడో దయ చూపిస్తాడు. దయ చూపిస్తే ఏమవుద్ది, పరమరిక అంటే ఎవరి మీద, స్నేహితుల మీద కదా. అలా కట్టబడితే పరమరిక వస్తుంది, స్నేహితుల మీద దయ ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు కట్టబడతలేదంటే 4వ వచనం మనం చూసాం కదా. 4 అక్కడి నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొడుతుంది. కుటుంబంలో ఏం కొడుతుంది, ఎదురుగాలి. రండి మార్కు సువార్త 6వ అధ్యాయము 47, 48 వచనాలు ఉన్నాయి చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 47, 48 చదవండి. సాయంకాలం అయినప్పుడు కదా, అవును. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు, ఇలా సముద్రం మీద ఉన్నారు. కానీ సముద్రం మీద ఉన్నారు కానీ ఎక్కడున్నారు, ధోనిలో ఉన్నారు. కానీ ఏమవుతుంది, వీళ్ళకి గాలి ఎదురవుతే ఏమవుతుంది, ముందుకెళ్ళడానికి ఎంతో కష్టం ఉంది. ఏంటి ఈ గాలి అంటే, లోకంలో ఎవరంట, లోకంలో ఎవరో సింహాసనం వేసుకుంది, అపవాది దగ్గర ఉన్నాం మనం. వాక్యం విన్నా కానీ కాసేపు ఇక్కడిని వదిలేసి వెళ్ళిపోమనుకో, ఖచ్చితంగా అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు ఖచ్చితంగా. ఎందుకు, ఇక్కడ కాసేపు వింటారు, తర్వాత బైబిల్ మళ్ళీ అక్కడ గూట్లో పెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి తెలియదు. ఎందుకు అలా ఏం చేయలేరు, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవలేరు. చదివి కదా కనీసం ప్రార్థన చేయడానికి కూడా ఇష్టపడతలేదు ఈ రోజుల్లో. ఎంత చెప్పినా సరే వినట్లేదు. ఎందుకు, ఇప్పుడు బైబిల్ చదివి వాక్యానికి ధ్యానించిన వాళ్ళకి ఏమవుద్ది, ధైర్యంగా ఉంటారు. గాలి ఎదురొచ్చినా సరే ఖచ్చితంగా మేము నిలబడతాం అనుకుంటారు. సరికదా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఏంటి గాలని. అప్పుడు ఏమవుతాడు, బంధింపబడతాడు, బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు, మనం ఈ లోకంలో ఏముంది, సాతాను సింహాసనం వేయబడి ఉంది కదా.
ఇప్పుడు లేఖనాలు తెలియకుండా ఉండటం వల్ల ఏం ఎదురవుతుందంటే వాళ్ళకి గాలి ఎదురవుతుంది. ఆ గాలి ఎదురైనప్పుడు ఏమవుతుంది? వాళ్ళు దోణి చూసి కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ధోని ఎవరు నడుపుకుంటున్నారు? వాళ్ళే నడుపుకుంటున్నారు. ఈ ప్రయాసపడుతున్నారు కానీ ఏం చేయట్లేదు. యేసుప్రభు వైపు మాత్రం చూడట్లే. ఎక్కడున్నారు వీళ్ళు? లోకంలో ఉన్నారో, సముద్రం పైన ఉన్నారో, ఓళ్ళలో ఉన్నారో, గాలి ఎదురవుతుంటే ఏం చేస్తున్నారు? ప్రయాసపడుతున్నారు కానీ ఆయన చూస్తున్నారు. ఒకవేళ నా వైపు చూస్తారేమని చూడట్లే. ఏంటంటే అక్కడ రాత్రి 4వ జాము అంటే ఏంటి? చీకట్లో ఉన్నవాడికి ఎంత భయంగా ఉంటుంది. ఈవెన్ సముద్రంలో ఉన్నవాడికి మనం అనుకోవచ్చు, చాలా సింపుల్గా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ యోహాను సువార్త 6వ అధ్యాయం. ఇది కూడా అలా పట్టుకోండి, అది తీయండి. మళ్ళీ యోహాను సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. కదా, ఎవరిని కోరుకుంటలేదు వీళ్ళు. చీకటి ఉంటుంది ఖచ్చితంగా జీవితాల్లోకి. యేసుప్రభుని చూడకపోతే ఏమొస్తుంది? చీకటి ఎవరో? సాతానుగాడు వచ్చి ఏం ప్రేరేపిస్తాడో? కుటుంబాల్లో చిచ్చులు పెడతాం వాడికి ఇష్టం. ఎందుకు? ఆడు ఎవడంట? యేసుప్రభు చెప్పాడు, అబద్ధకుడుగును అబద్ధానికి జనకుడు. అంటే ఆడు కుమారుడు లేదా తండ్రి కూడా వాడే. కాబట్టి మనము ఎవరి వైపు చూడాలి? ఖచ్చితంగా చూడాలంటే ఏం చేయాలి? చదువు వచ్చిన వాళ్ళు కూడా లేఖనాలు పరిశీలించడం చూడరు సరికదా. ప్రార్థన కూడా చేయకపోతే ఏం నేర్చుకుంటాం? ఈ వాక్యాన్ని, మనం చెప్తున్న వాక్యాన్ని ధ్యానించుకోవాలా, నేర్చుకుంటూ ఉండాలా. అప్పుడు ఏమవుద్ది? కుటుంబంలో గాలి, సముద్రంలో గాలి అంటే మనం అనుకుంటున్నాం. చూడండి ఎంత గాలి, చూడండి ఇక్కడ యోహాను సువార్త. మరి ఎంత గాలి అంటే అది మీకు సముద్రం దగ్గర ఉంటేనే గాలికి అలలు లెగిస్తేనే వెనక పారిపోతామే. సముద్రం మధ్యలో ఉన్న వాళ్ళు గాలి వేస్తే ఎలా ఉంటుంది? అగాధం అది కదా. చీకట్లో మళ్ళీ ఎంత భయపడిపోతారో, ఎంత భయం. ఖచ్చితంగా ఎంత భయం అది. ఆ భయంలో ఉన్నాం కాబట్టి మనకేం కావాలా? వాక్యం ఖచ్చితంగా కావాలా. కుటుంబం కట్టబడాలంటే ఇప్పుడు అదే విరోధం ఏమైపోతుంది? భార్య అంటే భర్తకే, భర్త అంటే భార్యకి విరోధులు అయిపోతున్నారు. అసలు కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? కట్టాలనుకుని ఏం చేశాడు? అసలు ఏర్పాటు అయింది. ఆ ఏర్పాటును పాడు చేసేవాడు అపవాది. ప్రభువుదేమో కట్టబడాలని ఆ ఏర్పాటు, పాడు చేసేదేమో అపవాది గడికి. ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఆఖరికి భర్త బాగుంటే భార్య బాగోదు, భార్య బాగుంటే భర్త బాగోదు. విరోధం తీసుకొస్తున్నారు. విరోధం తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. ఎల్కానా హన్నాకి ఏం చేశాడు? 2 పాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. 2 పాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు ఏదైనా సరే. ఎందుకు? ఆవిడ పిల్లలు లేరు కాబట్టి. ప్రేమిస్తూ ఉండేవాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏమైంది? హన్నా ధైర్యం కలిగి జీవించింది. మరి హన్నాను ఎల్కానాను కూడా అడిగింది, అసలు నువ్వు నాకు దేవుడిని ఇవ్వట్లేదంటే అని చెప్పి, అదే కుమారుని ఇవ్వట్లేదని. అంటే ఏంటి? ఇద్దరు ఎలా ఉన్నారు? పిల్లలు లేకపోయినా సాంగత్యంలో చాలా అద్భుతంగా ఉన్నారు. అంతేందుకు లోకాసు వార్త 1వ అధ్యాయంలో కూడా ముసలా వాళ్ళు బహువృద్ధులైనా కానీ ఎలా ఉన్నారు? ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటున్నారు, ఆదరించుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ కుటుంబంలో సాగిపోతున్నారు ఆనందంగా. బహువృద్ధులు కానీ పిల్లలు లేదు. అయినా సరే ఎక్కడ కూడా వాళ్ళ చెడ్డ పేరు రాలేదు. వాళ్ళ వీళ్ళ మీద సనుక్కున్నారు. భార్య ఏమో భర్త మీద సనుక్కుంది, భర్త ఏమో భార్య మీద సనుక్కుందని ఎక్కడ రాయలే. ఆ బహువృద్ధులని రాశాడు అద్భుతంగా. మరి వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని రాయలేదు ఎక్కడ కూడా. మరి ఇప్పుడు ఎందుకు కుటుంబాలు ఎక్కడికి వెళ్ళినా కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి అంటే వాక్యాన్ని వినట్లేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే నీతిమంతుల కింద ఉన్నారు. అంటే ఎవరిని చూసారు? వాళ్ళు దేవుని చూశారు. వాళ్ళ లోకంలోనే ఉన్నారు. వాళ్ళేం పరలోకంలో కూర్చోలేదు. స్టార్టింగ్ వాళ్ళ లోకంలోనే ఉన్నారు. లోకంలోనే జీవించారు. సముద్రంలో ప్రయాణం జరిగింది, గాలి వస్తుంది, పెద్ద గాలి అయింది, అలలు పైకి లేసినాయి, ఎక్కడా భయపడలే. కానీ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? చెవి తీసుకెళ్ళి అపవాది గడికి ఇస్తాం వల్ల ఏమవుతుంది? వాడు ఏం చెప్తున్నాడు? ఇది నిజమా? మీరు నిజంగా చక్కగా ఉన్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉందా? లేదా మీలో చాలా లోట్లు ఉన్నాయి? లేదు. నీకేమన్నా కొన్నాడా చీర? లేదు. నీకేమన్నా నీ భార్య ఏమన్నా చేసిందా? ఈ పరిస్థితులు తీసుకొచ్చేటికి ఏమైపోతున్నారు? ఇలా అసలు శత్రువు ఎవడో అని గ్రహించట్లే. వాస్తవానికి అపవాది గడి శత్రువు, మనం ప్రియమైన పిల్లలము, కానీ శత్రువు మనం అయిపోతున్నాం ఆఖరికి. ఎవరా? భార్య ఏమో భర్త మీద శత్రువు అయిపోతుంది, భర్త ఏమో భార్యకి శత్రువు అయిపోతున్నాడు, పిల్లలనేమో అసలు ఎలా పడితే అలా వదిలేస్తున్నారు. ఈ పరిస్థితులు గుండా వెళ్తే దేవుడు దయ చూపిస్తాడా? ఎందుకు? లోకంలో ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాడు ప్రభు. వాళ్ళు బహుకాలం గడిచే కానీ నీతిమంతులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఆ, 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 కదా ఏమంటున్నాడు అక్కడ? పాపులు అన్నాడా? ఏంటి దోషులు అన్నాడా? అపరాధికులు అన్నాడా? సంఘంలో ఉన్న వ్యక్తులు ఎవరో పరిశుద్ధులు. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు ఎలా పడతారో జీవితానికి కాదు. మరి ఎందుకు మన సంఘానికి వెళ్తాం ఆ మాత్రం దానికి? ఇది ఎందుకు? కుటుంబాలను పాడు చేసుకుంటున్నాం, మేము బాగా ఇబ్బందులు పడిపోతున్నాం, మేము కొట్టుకు సత్తా ఉంటాం, కొట్టుకుంటూ ఉంటాం, ఇలా తిట్టుకుంటూ ఉంటాం అని బయట కనపడతాక దేవుని పిల్లలు అలా ఉండొచ్చా? ఎంత అద్భుతంగా జీవించారు. మనకు లేఖనాలు బుద్ధి చెప్తాకే కదా ఉన్నాయి. ఇప్పుడు మరి దేవుని దయ ఎలా వస్తుంది? ఇలా కొట్టుకుంటారో, ఇలా తిట్టుకుంటారో, ఇలా ఇదిలో పడతారో, మళ్ళీ ఏం కావాలంటారో? దేవుని దయ మాకు కావాలంటున్నారు. ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళకి ఎంత అపేక్షించుకుంటున్నారంటే, అసలు ఇతను ఎందుకు ఉన్నాడో, చిచ్చి చనిపోయిన బాండు, ఇప్పుడు ఎందుకు ఉందో చనిపోయిన బాండు అనుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే ఆ విరోధి ఎంత అగ్గిరాజు పెట్టాడు చూడండి కుటుంబాల్లో కదా. రండి మళ్ళీ అదే మార్కు సువార్తను, మత్తయి సువార్త, ఇది యోహాను సువార్తలో ఉంది కదా. మార్కు సువార్త 6వ అధ్యాయము ఇందా మనం చదవం కదా, అక్కడికే 48లోనా 47లోనా? రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోయి ఉండే. ఎందుకు? ఇలా ఏమైనా చూస్తారేమో చూస్తున్నాడు. ఎందుకు ఇలా వీళ్ళేం చేసుకుంటున్నారు? కుటుంబంలో ఉన్న వ్యక్తులు, భార్య భర్తలు ఎంతసేపు ఎవరు వచ్చినా లెక్క చేయట్లేదు కదా. ఇప్పుడు ఆఖరికి యేసుప్రభు వస్తున్నా సరికి లెక్క చేయట్లే. పాపం ఆయన వచ్చి, ఇప్పుడు బాబు చీకట్లో ఉన్నారా, సముద్రంలో ఉన్నారు, గాలి ఎదురైంది, మీరు చాలా ప్రయాసపడుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, నన్ను చూడండి రా అని దగ్గరికి వస్తున్నారు. ఆయన వచ్చి నేను చూస్తున్నారా? లేదు. ఏమైపోతున్నాడంటే ఆయన ఆఖరికి దాటిపోవాలని ఉండెను. కుటుంబం దాటి వెళ్ళిపోతున్నాడు ప్రభు. క్షేమం కలగట్లేదంటే కారణం ఏంటి? ఎదుగుదల లేదంటే కారణం ఏంటి? ఇలాగే ఉన్నామంటే కారణం ఏంటి? కుటుంబంలో ప్రశాంతత లేదంటే కారణం ఏంటి? ప్రభువుని చూడట్లే. మనం అనుకోవచ్చు లోకంలో ప్రతి ఇబ్బందికి ఖచ్చితంగా ప్రభు సెలవు చేశాడు కదా. ఇప్పుడు చూస్తే ఏమవుద్ది? వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి మళ్ళీ. కదా ఇప్పుడు ఏమనుకుంటున్నారా? ఇదిగో సాతాను కానీ చూసి ఇంకా ఎంతసేపు సాతాను విషయాలు నేర్చుకుని ఆఖరి ప్రభుని కూడా పోతామంటున్నారు. అసలు ప్రభు వస్తే ఏమవుద్ది? క్షేమం కలుగుతుంది. ప్రభు వస్తే ఏమంటే కట్టబడుతుంది. ప్రభు వస్తే ఏంటి? నెమ్మది కలుగుతుంది. ప్రభు వస్తే అంటే జీవితం జీవిస్తారు. కానీ భూతం అనుకుంటున్నారు ఇంకా. అప్పుడు ఏమంటున్నాడు? వారిని చూసి పలకరించి, ధైర్యం తెచ్చుకోండి, మీరు భయపడొద్దు, నేను భూతాన్ని కాదు, నేను దయాన్ని కాదు, నేను అపవాదిగాన్ని కాదు, నేను సిచ్చి పెట్టేవాడిని కాదు, నేను మిమ్మల్ని కట్టేవాడిని అని చెప్తున్నాడు. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనిగను. మీరు ఏ వైపు చూస్తే ఎలా, అసలు ఎవరి వైపు చూస్తే అణుగుతుంది? ఎవరిని చేర్చుకుంటే అణుగుతుంది? యేసుప్రభుని చూస్తే, యేసుప్రభుని నేర్చుకుంటే, యేసుప్రభులో జీవితం కలిగి జీవిస్తే నెమ్మది కలిగి మనం బ్రతుకుతాం. కుటుంబం చక్కగా కట్టబడుతుంది, చాలా సంతోషంగా ఆనందంగా. లేఖనాల్లో నిజంగా ఒక్కొక్కటి మనం చూస్తూ ఉంటుంటే ఎంత అద్భుతంగా ఉంటున్నాయి కదా. ఇక్కడ యోహాను సువార్తలో కూడా చూడండి ఏముంది అక్కడ. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 17లో. అప్పుడు ఇంకా రాలేదు, బాధలు ఉన్నాయి. వారి ఎద్దకు ఎందుకు రాలేదంటే వాళ్ళు ప్రయాసపడుతున్నారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు. కానీ పెద్ద గాలి సముద్రం మీద పొంగుచుండెను, వారు ఇంచుమించు 2 కొసలు దూరం దోణి నడుపుతున్నారు. స్లోగా. ఇంత పెద్ద గాలి మనం అనుకో, నిజం చెప్తున్నాను కదా, చిన్న అలలు చూస్తేనే మనం భయపడిపోతాం. పెద్ద గాలి, పెద్ద రాకాసి కెరటాలు కొడుతుంటే వాళ్ళు ఎంత భయపడతారు. కుటుంబంలో మన మీద చిన్న గాలి వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది, రాకాసి అలలు కూడా వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా? ప్రభువుని నేర్చుకోవడం అయితే ధైర్యంగా ఉంటాం. నేర్చుకోలేదంటే ప్రతి చిన్నదానికి బాధపడిపోయి నేను పరిస్థితి ఇంతే, నా బ్రతికి ఇంత, నేనే ఇంత అనుకుని నలిగిపోయి ఏమవుతాం?
ఇంకా కుమిలిపోతాం. అప్పుడు ఏమైద్ది? బలహీనతలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏమైతే అనారోగ్యత పాలవుతాం. ప్రశాంతంగా ఉన్న జీవితం ముందే పోవడానికి సిద్ధంగా ఉంటాం. అప్పుడు ఏంటంట, ఇంచుమించు 2 కొసల దూరము దోనే నడిపించిన తర్వాత ఆగండి. ఇంచుమించు 2 కొసలు అంటే ఏంటనుకున్నారు? ఒక కొలుసు కదా, కొసుల అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఒక కొసుల దూరం ఎంత అనుకుంటున్నారు? కాదు, ఒక కొసుల అంటే ఎన్ని మైళ్ళు అనుకుంటున్నారు? ఒక కొసుల దూరం అంటే 2.5 మైళ్ళు. 2.5 మైళ్ళు లేదండి, 2.5 అండి. చూశానండి, 2.5 ఉంది. 2.5 మైళ్ళు ఒక కొసుల వచ్చి 2.5 మైళ్ళు అంటే మైల్ వచ్చి ఎంత అనుకుంటున్నారా? 1.6 కిలోమీటర్ ఇంటూ 2 వేయండి, 2.5 వేయండి, 4 కిలోమీటర్లు. 4 ఇంటూ అదే 4 + 4 ఎంత? 8. ఇప్పుడు 8 అంటే ఏంటి అర్థం? 8 అంటే అర్థం ఏంటి చెప్పండి, మీకు తెలిస్తే. నేను చాలాసార్లు దగ్గర 7-8 సంవత్సరాలు నేను చెప్తున్నాను. 8 అంటే 8 అంటే ఆరాధికుడు, 7 అంటే సిలువ కార్యం. 8 అంటే ఆరాధికుడు అంటే ఏంటి? యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం. ఆరాధికుడు ఏం చేస్తాడు? యేసు ప్రభుని వాటర్ తాగినా, భోజనం చేసినా, పానం చేసినా, ఏది తిన్నా ప్రభువానికి స్తోత్రం అంటే ఏంటి అర్థం? ఆరాధికుడు ఎనీ టైం ప్రభుని స్తుతిస్తాడని నేను చెప్పేది అదే. ఇప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకున్న 2 కొసల దూరం నడిపిస్తారని అర్థం ఏంటంటే యేసు ప్రభుని అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. చేసుకోగానే ఏమయ్యాడు అప్పుడు ఆయన? నడుచుచు వచ్చి అయితే ఆయన నేనే, భయపడొద్దు వారితో చెప్పి కనుక ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో, నీ లోపలికి ఎప్పుడైతే కుటుంబంలోనికి రానిస్తావో ప్రభుని, నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో ఆయన ఏమవుతాడు? లోనికి వస్తాడు. లోనికి వస్తే ఏమైంది కదా? ఎక్కడికి వెళ్ళాలో మన ప్రయాణం, ఎంత లెక్క వెళ్ళాలో మన ప్రయాణం. అదే బహువృద్ధులైన ఎవరో ఎలిజబెత్, జకరియా బహువృద్ధులు ఎలాగయ్యారు? యేసు ప్రభువులు ఉన్నారు. వాళ్ళ ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలా? వాళ్ళ కుమారుడు యోహాను వచ్చేంతవరకు ప్రయాణం సాగుతూ ఉండాలి. వాళ్ళ ప్రయాణం సాగింది అద్భుతంగా. ఎక్కడ కూడా అరమరికలు లేవు వాళ్ళ జీవితాల్లో, ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు, ఎక్కడ కూడా ఏమి లేవు, తడబాట్లు లేవు, ఎక్కడ కూడా తిట్టుకుంటారు లేవు. వాళ్ళిద్దరు ఒకటే చెప్పారు, ఈయనకు నోరు లేదు, ఆవిడకి నోరు ఉంది. ఏం పేరంటే యోహాన్ అన్నారు. అదేంటమ్మా నువ్వు ఇలా చెప్తున్నావు, నీ వంశంలో యోహాన్ అన్న పేరే లేదు కదా అన్నారు చుట్టుపక్కల. అయినా పర్లేదు యోహానే అన్నది. తర్వాత ఎక్కడికి వెళ్తే జకరియా నువ్వేం చెప్తావు అన్నాడు. అంటే మాట్లాడతగలేదుగా, ఏదైనా తీసుకురండి రాస్తానన్నాడు. రాశాడు. ఏం రాశాడు? యోహాన్ అని రాశాడు. యోహాన్ అంటే కృప. నీ జీవితంలో కృపతో నింపబడితే ఖచ్చితంగా నువ్వేమవుతావు? కట్టబడితే నీ కుటుంబం కట్టబడుతుంది. అప్పుడేమైంది? నోరు సడలి నాలిక మాట్లాడసాగింది. అప్పుడు ఏమైంది? ప్రతి స్తుతించడానికి నాలిక వస్తుంది. నిజంగా ఎంత అద్భుతమో కుటుంబాన్ని నేడు ఇలాగుంటే అప్పుడేమవుద్ది? దేవుడికి దయ కలుగుతుంది. నీ కుటుంబం క్షేమంగా ఉందనికి ఇంకా దయిస్తాడు. కృప వెంబడి కృప. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 18 కృప వెంబడి కృప అన్నిట్లో ఎదుగుతాం. ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటుంది. మళ్ళీ 2 అపోస్తల కార్యాలు. కొంతమంది ఎలా ఉన్నారో మార్క్స్ వార్తలు మళ్ళీ ఒకసారి చూడండి, అది కూడా బాగుంటుంది. ఇలా నేర్పించిన కొంతమంది ఎలా ఉన్నారో 6వ అధ్యాయము 52వ వచనంలో చూడండి. అయినను చాలు వారే కొంతమంది ఎలా ఉన్నారంట? యేసుప్రభు వచ్చి కూర్చున్నా కానీ హృదయం కఠినం చేసుకుంటున్నారు. అందుకే కుటుంబాలు ఏమవుతున్నాయి? కట్టబడతలే. కానీ ఇలా అయితే రెండు ప్రభు అని ఆనందంతో చేర్చుకున్నారు. ప్రయాణం సాగింది, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి. అప్పుడు మీరు ఎలా ఉండాలో మళ్ళీ అదే మా అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 3వ వచనంలో అది మర్నాడు మేము సీదోనికి వచ్చాం. కుటుంబం కట్టబడుతుంది. ప్రభు కృపను బట్టి ఏమవుతుంది? దయగా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? మన మీద, మన కుటుంబం మీద దయగా ఉంటాడు. తర్వాత సెలవు వచ్చింది. ఇప్పుడు స్నేహితులు ఎవరో? స్నేహితులు? ఇప్పుడు మరి ఎవరు? కుటుంబం కట్టబడితే ఏం కట్టబడుతుంది అన్నా నేను? సంఘం కట్టబడుతుంది. సంఘం కట్టబడితే ఇప్పుడు మరి మనకు స్నేహితులు ఎవరో?
కుటుంబంలో స్నేహితులు ఉన్నారు, సంఘంలో స్నేహితులు. ఇప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తులు ఎలాగ ఉంటున్నారో ఎవరైనా పరామర్శించుకుంటున్నారా? దేవుని కృపను బట్టి మనం చాలా ఆనందించాలి. పరామర్శించుకుంటున్నారు అంటున్నారు. అపోస్తల కార్యాలు 28వ వచనంలో ఏముంది? స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘం అని ఉంది. ఇప్పుడు రక్త సంబంధులు అంటే ఎవరో? కుటుంబీకులు ప్లస్ సంఘం వస్తువులు, ఇంకా రక్త సంబంధులు. ఎందుకు? ఆ రక్తమేమో తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, ఈ రక్తమేమో దేవుని ద్వారా వచ్చింది. ఏది? చనిపోయి తిరిగి లెక్కి రెండో జన్మ ద్వారా. అంటే ఏంటి? సంఘంలో వ్యక్తులు కూడా రక్త సంబంధికులు. కాబట్టి ఏం చేయాలా? పరామర్శ చేయాలా? చేయకుండా అలాగే ఉంటే మరి మేము నేర్చుకుంటాం. మనం ఇంట్లోనే కూర్చుంటే, చర్చికి వెళ్ళి వచ్చి ఆడ పడేసి ఇంట్లో కూర్చుంటే మనకు ఎవరితో పని ఉందంటే, మరి ఇక్కడ ఏముంది క్లియర్గా? దయ పొందిన తర్వాత ఏం చేస్తారు? కుటుంబం కట్టబడింది, ఆనందంగా ప్రభువులో జీవిస్తున్నారు. దేవుడు మన ఎడలు దయ చూపిస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాం? ఇతరులకి నిజంగా కుటుంబం ఎలా ఉందరా, యోగక్షేమాలు తెలుసుకుంటాం. దేవుని పిల్లలంటే ఇలా ఉంటారో. వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఏం లేదు. మీకేం అవసరం అక్క, మీకేం అవసరం అన్న, నాన్న, మీకేమైనా ఇబ్బంది ఉందా? సరే మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మనం అడుగుదాం ప్రభుని, ఎందుకు ఇవ్వడం అని ధైర్యం చెప్పే వ్యక్తులు ఉండాలా. కుటుంబాల్లో క్షేమం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు? ఇతరుల గురించి ఆలోచన చేస్తారు. ఇంకా కుటుంబంలో సరిగ్గా లేకపోతే, నువ్వు నీ భర్తే సరిగ్గా లేనప్పుడు నువ్వే ఇంకా మీ ఇద్దరు కొట్లాడుకుంటే కూర్చుంటే ఇంకా ఎదర్ల గురించి ఇంకెందుకు, నీ పిల్లల గురించి అసలు ఎందుకు? ఎంత దారుణం అది. ఇప్పుడు నువ్వు నీ భర్తే కొట్టుకుంటూ కూర్చుంటే ఇంకా పిల్లలు ఏముంటారో బయట, ఇంకా అసలు ఇంకేముంది? అప్పుడు దేవుదని నువ్వు అసలు నిన్ను ఎవరు చూస్తారు? అబ్బా నువ్వు చూసుకో, ఫస్ట్ నీ పరిస్థితి చూసుకోమ్మా, నీ భార్య నీ భర్త నువ్వు చూసుకోండి, తర్వాత మా దగ్గరికి వద్దురు కానీ అంటారు తర్వాత. కాబట్టి ఆలోచన చేయండి. పరామర్శ అంటే చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 16వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 10వ వచనం చదవండి. చూసావా ఎంత ధైర్యం? నా వలనే గనక చూసావా ఇప్పుడు ఎంత ఆదరణ. ఇప్పుడు కుటుంబంలో ఇక్కడ ప్రభువులో ఎదుగుతున్న వ్యక్తులు, కుటుంబంగా కట్టబడిన వ్యక్తులు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటారంట. చూడు తిమోతి వస్తే మీరు ఎంచగా నిర్భయంగా భయం లేకుండా చేర్చుకోండి, కాదు ఆ సహోదరులందరినీ మళ్ళీ నా దగ్గరికి పంపండి అని ఎంత ఆనందిస్తూ పౌలు రాస్తున్నాడు వాళ్ళకి, కొరింథీయులకి. ఎందుకు? వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటారు, వాళ్ళ క్షేమం గురించి మాట్లాడతారు, వాళ్ళ కుటుంబం కట్టబడతాని గురించి మాట్లాడతారు, వాళ్ళ కుటుంబాన్ని నడిపించడం గురించి మాట్లాడతారు, ఎవరిని ఎలా హెచ్చించుకోవాలో, ఎవరిని ఎలా తగ్గించుకోవాలో, గౌరవం ఇచ్చుకోవాలో అన్నీ నేర్పిస్తారు. ఎందుకు? ఇదిగో 7వ వచనం కూడా చూడండి, పైన చదవండి. కదా పౌలు, ప్రభు సెలవైతే కొంతకాలం మీ దగ్గర నేను ఉండాలని చాలా ఆనందిస్తున్నాను, కానీ ఏం చేయను, భారం ఎక్కువ ఉంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, చాలా భారం ఉంది, కుదురుతా లేదు కుటుంబంలోకి రావడానికి. మీ ఇంటికి వచ్చి చాలా కొన్ని రోజులు ఉందామనుకుంటున్నాను, మీ సంఘంలోకి వచ్చి కొన్ని రోజులు ఉందామనుకుంటున్నాను, నాకు కుదురుతా లేదు, వచ్చి ఇలా ప్రార్థన చేయండి. నిరీక్షిస్తున్నాను, చాలా నిరీక్షణతో ఉన్నాను, ఆనందంగా ఉన్నాను మిమ్మల్ని కలవాలని. నిజంగా ఇది కదా సంఘక్షేమం, ఇది కదా కుటుంబ క్షేమం, ఇది కదా యోగ్యత. ఇలా ఉంటే నిజంగా ఎలా ఉంటారు? కుటుంబాల గురించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అదే 27 నిజంగా ఎలా చేర్చుకుంటాం కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రభువులు ఎదిగితే ఇతరులు రక్షించడానికి చూడాలిగా, ఇంకా నాకెందుకని కూర్చుంటామా? ఇతరుల గురించి మనం పట్టింపు లేకుండా ఉంటామా? అంటే మన గురించే మనమైతే ఇంకా చాలా ప్రశ్నలతో నింపాడు పౌలు గారు, చాలా ప్రశ్నలతో. అవి చెప్పడానికి కూడా దారుణంగా ఉంటాయి. అసలు మీరు ఈ జీవితకాలం మట్టికి ప్రభుని వెంబడించిన అసలు మీ భూమి మీద ఉన్న వారందరిలో మీరు అంతకంటే దౌర్భాగ్యులను మాట్లాడుతున్నాడు. రండి వచ్చేయండి మళ్ళీ 27వ అధ్యాయంలోకి. చాలు సరిపెట్టాను, అరగంట అయిపోయిందిగా. మనం వాస్తవానికి 27వ అధ్యాయంలో చూడండి మళ్ళీ. ఎందుకు? అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 5వ వచనం. చాలు చాలు చాలు. ఎందుకు?
ఏంటంట అప్పుడు ఇది మరియు కిలికియా కిలికియాకును పంపులియాకును అంటే ఏంటివి? ఎక్కడికి వెళ్తున్నారు? పట్టణం కూడా కాదు, ప్రదేశాలకి వెళ్తున్నారు సువార్త కొరకు. ప్రదేశాలు మాత్రమే కాదు, అక్కడ ఏముందా? మూరా అని ఒక పట్టణం ఉంది, మేము అక్కడ చేరాం. ఎంత గొప్ప ప్రయాణం ఇది! జీవిత గమ్యం ఏంటి? వాస్తవానికి మనం ప్రభుని చూడాలా, మన సాక్ష్యం ప్రభు ఎదుట ఉండాలా. కాబట్టి ఇప్పుడు ఏంటి, మన మధ్యలో ఏమనుకున్నాం? ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రతి ఏరియాకి మన సువార్త వెళ్తూ ఉండాలా. ప్రతి కుటుంబానికి మన ఏంటి రిఫ్లెక్షన్, వెలుగు వెళ్తూ ఉండాలా. వెలుగు, కృప, క్షేమకరమైన మాటలు వెళ్తూ ఉండాలా కదా. నువ్వేది తాగుతావో, నువ్వేది తింటావో అది అంతే వెళ్తూ ఉంటుంది. తర్వాత ఎక్కడికి వచ్చారంటే అందులో మమ్మల్ని ఎక్కించాను అనేక దినములు. కొన్నిసార్లు పరిస్థితులు చాలా ఆనందంగా ఉంటాయి, చాలా సంతోషంగా ఉంటాయి. తర్వాత అది కొద్ది కష్టం కూడా వస్తుంది. ఇవన్నీ ఉంటాయి లోకంలో. ఇంకా ఎంతసేపు నెమ్మదే కావాలంటే ఎలా కుదురుతుంది? అంటే కొద్దిగా ఇబ్బంది వస్తే దేవుడు సాతాను అయిపోతాడా? భూతమని భయపడతామా? కుటుంబాల్లో ప్రభుని ఆహ్వానించకుండా బయట పెడతామా? కొన్నిసార్లు మెల్లగా సాగుతుంది ప్రయాణం, కొన్నిసార్లు కష్టంతో సాగుతుంది. ఇవి ఉంటాయి అవి ఉంటాయి, ఓర్చుకోవాలా. తర్వాత చూసారా, అనేక దినాలు మెల్లగా నడిచారు. తర్వాత ఒకేసారి కష్టం వచ్చింది, కృపచాటున అసలు గాలి పోనవడానికి కూడా ఛాన్స్ లేదు అని. ఇవన్నీ ఎవరు చెప్తున్నారనుకున్నారో? ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కనపడిన వ్యక్తి. ఇంత ప్రయాణంలో ఈ ప్రయాణం అంతా తిరిగి ఎక్కడికి వచ్చారంట? మంచిరేవులు అని ఒక స్థలానికి చేరితిమి. దాని దగ్గర లైసా అనే పట్టణం ఉందే. ఈ ప్రదేశాల చుట్టూ తిరుగుతున్నాం, ఈ పట్టణాల చుట్టూ తిరుగుతున్నాం. ఇవన్నీ చుట్టూ తిరిగి ఏం చూపిస్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఎలాగా? ఎవరు అంటున్నారు మాట్లాడుతున్నారు? ఎవరో తెలుసా? ఈ మాటలన్నీ చెప్తుంది ఎవరో? ఈ మాటలంతా చెప్తుంది ఎవరో తెలుసా? లూకా రాసింది ఎవరో? అపోస్తల కార్యాలు లోకా రాశాడు. లోకా అంటే అర్థం ఏంటి? లూకోనియాస్, వైద్యుడు కాదు. లోక అంటే అర్థం వేరు, అతని వృత్తి ఏంటి? వైద్యుడు. అతని వృత్తి వైద్యం, కానీ అర్థం ఏంటి? లూకోనియస్ నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఏంటి? వెలుగునిచ్చేవాడు. లోకా ఉన్నాడు, వీళ్ళతో పాటు వెలుగు కూడా ఇస్తున్నాడు. తర్వాత ఇంకేంటి? మన నిబద్ధతతో పని జరిగించేవాడు. నిబద్ధతతో అంటే స్నేహితుడు ప్లస్ నిబద్ధతతో. అంటే ఆయనకి ఎంత నిబద్ధత ఉంది యేసు ప్రభు పని ముగించాలని, అంటే జరిగించడానికే. నిబద్ధతను జరిగించేవాడు ఎలా చూపిస్తాడు? కొనసాగిస్తాడు దాన్ని. యేసు ప్రభు శిష్యుడిగా అంటే కొనసాగించేవాడు అంటే ఏంటి? ఫాలోవర్స్ అని కూడా అనొచ్చు. కొంతమంది ఇప్పుడు ఫాలోవర్స్ అని పేరు పెట్టుకుంటున్నారు. ఎవరికే? వ్యక్తులకి. కానీ యేసు ప్రభుకి లోకా ఎంత గొప్ప వ్యక్తి! అపోస్తల కార్యాలు, గొప్ప కార్యాలు రాసిన వ్యక్తి మాత్రమే కాదు, లోకా సువార్తలో ఆయన ఎలాగా ఆయన యాజకుడిగా ఉన్నాడని చెప్పిన వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తి యేసు ప్రభుని వెంబడిస్తుంటే కొంతమంది ఎవరిని వెంబడిస్తున్నారో ఈ లోకంలో? వ్యక్తుల గురించి మనకెందుకు? యేసు ప్రభుని వెంబడిస్తే మనకు అర్థమవుతుంది ఇది ఏదైనా. అదే వ్యక్తులను వెంబడిస్తే భావోద్వేగాలు, వీటి ఎలాగ రజ్జిగిపోతాం, కూర్చిపోతాం, ఇవన్నీ చేస్తాం. అదే ప్రభుని వెంబడిస్తే అన్ని విషయాల్లో ఎదుగుతాం. అన్ని విషయాల్లో ప్రభువుకి ఫాలో అవర్ లోక. మా సువార్త ప్రకాశం అని క్లియర్గా రాశాడు. యేసుక్రీస్తు సువార్త ప్రకాశాన్ని క్లియర్గా రాసిన వ్యక్తి, అపోస్తల కార్యాల్లో అద్భుతమైన కార్యాలు రాసిన వ్యక్తి లోకా సువార్తను యేసు ప్రభుని ప్రధాన యాజకుడిగా చూపించిన వ్యక్తి లోకా. ఇలాంటి గొప్ప వ్యక్తులే యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటుంటే పౌలు, అరిస్తార్కు, ఇంకా కొంతమంది అనేకులు యేసు ప్రభుని వెంబడిస్తుంటే అప్పట్లో. ఇప్పుడు మాత్రం వ్యక్తులను వెంబడిస్తారు. వ్యక్తులు ఆ వ్యక్తి నాకు ఈ వ్యక్తి. ఇలాగ ప్రభుని వెంబడిస్తే కుటుంబం కట్టబడుతుంది. కుటుంబం కట్టబడితే ఫస్ట్ నువ్వు కట్టబడతావు. నువ్వు కట్టబడితే కుటుంబం కట్టబడుతుంది. ఫస్ట్ నువ్వు కట్టబడితే కుటుంబం కట్టబడుతుంది. కుటుంబం కట్టబడితే సంఘం కట్టబడుతుంది. సంఘం కట్టబడితే అప్పుడు నువ్వేమవుతావు? పరమరిక చేయడానికి వెళ్తూ ఉంటావు ఇంటింటికి. లేదా నీకు తెలిసిన వాళ్ళు ఇబ్బందులు పడతాయంటే వాళ్ళ దగ్గరికి నిన్ను కోరతారో ప్రార్థన సహాయం. నిన్ను అడుగుతారు, అమ్మ నా కొరకు ప్రార్థన చేయి బాబు, మా కుటుంబ పరిస్థితులు ఏం బాగాలేదు అని ఇతరులు అడుగుతారు. ఇంకా మనమే సరిగ్గా లేకపోతే పిల్లలు మనల్ని చూస్తా నేర్చుకుంటూ ఉంటారు, తండ్రి ఎలా ఉన్నాడు, తల్లి ఎలా ఉందని. కాబట్టి గ్రహించండి, సమయం లేదు కానీ గ్రహించండి. యేసు ప్రభుని వెంబడిస్తే కొన్నిసార్లు పరిస్థితులు ఏమో బాగో, కొన్నిసార్లు చాలా బాగుంటాయి. అలాగని చెప్పి
బాగున్నప్పుడేమో దేవుడు నాకు అన్నీ చేశాడని, బాగోలేప్పుడు మాత్రం సాతాన్లాగా లేదా దేవుడు నాకు ఏమీ చేయలేదని తిరగబడతాం కాదు. కానీ ఖచ్చితంగా మనం ప్రభువులో ఉంటే ప్రతిదీ ప్రభువే దగ్గరికి వస్తాడు, చూస్తాడు, నీ ప్రయాసం చూస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. ఎప్పుడు కూడా నీలో నిన్ను ప్రేరేపిస్తాడు. నా కుమారుడు నువ్వు భయపడద్దు, నా కుమార్తె నువ్వు భయపడకు అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఉపదేశాన్ని అంగీకరించిన కుమారుడు అంటే జ్ఞానవంతుడు అవుతాడంట, తండ్రికి ప్రయోజకుడు అవుతాడంట. ఉపదేశాన్ని తిరస్కరించేవాడు మూఢుడు, అతను మంచిని చూడ్డంట. కాబట్టి ఆ విషయంలో మనం జ్ఞానంగా ఉంటాం. ఖచ్చితంగా ప్రభువులో మనం ఎదుగుతూ ఉంటే అద్భుతమైన జీవితం మనకు ఉంటుంది. కుటుంబం కూడా కట్టబడుతుంది. వ్యవస్థను తీసుకొచ్చింది ప్రభువే, కానీ సాతాను కుటుంబ వ్యవస్థను పాడు చేయడానికి సాతాను ఎంతో ప్రయాసపడుతున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆడు కుతంత్రాలు, వాడు ఆలోచనలు ఖచ్చితంగా యేసు ప్రభు ద్వారా ప్రారంభమైన గాక. అలా ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక. ఆమెన్. కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్.